ఇప్పుడే ఇప్పుడే వస్తున్నా. నువ్వు చిటికేస్తే నీకు కరెంట్ వచ్చేలా చేస్తా. చూడవా జరా. ఇదిగో అవ్వా, బల్బు రిపేర్ అయిపోయినది. ఈసారి ఏమైనా ప్రాబ్లం వస్తే నాకు చెప్పు, ఆ వెంకట గారిని పంపిస్తా. సరే మరి. రే సూర్యమామ ఆగు, ఇటుపోతున్నావు. హాయ్ రా సొంపు, ఏంటి సంగతి? రాత్రి ఫస్ట్ నైట్లో కరెంట్ ఎందుకు తీసావురా? మస్తు చెమట్లు పోసినాయి. రే, బుద్ధిగా శోభనం చేసుకోకుండా ఫస్ట్ నైట్లో కరెంట్ ఎందుకు తీసావు, సీలవ్ ఎందుకు తీసావు అలా అంటాయంటే ఎత్తవ్వా. ఇంకొకసారి నీ నోట్లోంచి ఆ మాట వచ్చిందంటే మర్యాద కూడా చెప్తున్నా. నువ్వు ఆగు, వాడి గురించి వదిలేయ్. ఇంతకీ నీ సంగతి ఏంటి? నీ పెళ్ళెప్పుడు? ఈయనకి ఎవర్రా పిల్లనిచ్చేది? వీని ముట్టుకుంటేనే షాక్ కొడుతుంది. ఇదందరికి తెలిసిన విషయమే కదా. రే, నా ఒంట్లో కరెంట్ ఉంటే నేనేం చేస్తారా? అయినా నన్ను ఒక పెళ్ళి ఇష్టపడాలంటే నా గుండెల్లో బల్బు ఆన్ అవ్వాలరా. బలు బానవ్వాల్సింది నీ గుండెల్లో కాదురా, నీ చిన్న మౌస్కి. రే, నీకు ఫ్యామిలీ ప్లానింగ్ లేకుండా చేస్తారా? సరే, ఏంటి బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నారు? బస్సులో ఖాళీ లేక. రేయ్, నువ్వు ఆగరా పచ్చి పులుసు. అదేం లేదు సూర్య, మా అత్త కూతురు ఆటోలో వస్తుంది, తన కోసం వెయిట్ చేస్తున్నాం. ఓ, సరేరా, నాకు చిన్న పని ఉంది, పోయేస్తా మళ్ళా. అదిగో నందు వచ్చింది. అయ్యో సారీ, అనుకోకుండా తగిలింది. ఏంటి నందు ఇక్కడ ఆగిపోయావు? అరే నందు, ఏమైంది? నందు కాదు, ఇందు. అతని చేయి తగలగానే షాక్ కొట్టింది. మిత్రవింద భైరవలాగా మాకు గత జన్మలో ఏదో బంధం ఉంది. ఏందమ్మా బంగారు తల్లి, నా పచ్చిపులుసు ఏం కాదు. మగధీర సినిమాలో రామ్ చరణ్కి ఇందు చేయి తగలగానే ఎలా షాక్ కొట్టిందో నాకు అలానే కొట్టింది. నీ మొహం, ఏం మాట్లాడుతున్నావు? వాడి లవ్ ఆగు ఆగు, నేను చెప్తా. నువ్వు చెప్పింది నిజమే, మీ ఇద్దరికి ఏదో బంధం ఉంది, అందుకనే వాడు చేయి దగ్గరగానే నీకు షాక్ కొట్టింది. సరే, ఒక్కసారి మీరు ఇటు రండి.
ఏహే ఏంట్రా పక్కకి తీసుకొచ్చావు? సరసాలకు ఎలా పలలేదా? కానియన్రా నేను అక్కడ పోతాలే. ఉండరా ఊకో. సరసాల ఏంటి ఇప్పుడు? నందుని సూర్యాన్ని ఒకటి చేస్తే ఎలా ఉంటుంది? అది అవ్వదమ్మా, అది అవ్వదు. అవుతుందిరా. ఎలా? సూర్య చేయి తగలగానే షాక్ కొట్టింది. గత జన్మ బంధం, మిత్రమింద, భైరవ అన్ని కదా, దాన్నే నిజం చేద్దాం. ఉమ్? ఉహుం. సూర్య చెయ్యి ఎవరికి టచ్ అయినా షాక్ కొట్టినట్టు తనకి తెలియదు కదా. రే అలా చెప్తే అది నిజం అనుకుంటుందిరా. నిజం అనుకోవాలనే కదా. ఏమంటారు? ఇది వర్కౌట్ అవుతుందా? ఏ మన మొదటి రాత్రి 45 నిమిషాలు వర్కౌట్ అవ్వలే? ఇది కూడా వర్కౌట్ అవుతుందిరా. మిత్రమింద గారికి స్వాగతం. మిత్రబింద నాదే, నేనే రణదేవు బిల్లా. నా భైరవ్కి చెప్తా. వదినా ఎవరతను? నువ్వే చెప్పావుగా భైరవ అని. ఏహే నువ్వు ఆగు. వదినా నువ్వు చెప్పవా? అది తను వాడి పేరు సూర్య. ఈ ఊరు పవర్ హౌస్ కి కేర్ ఆఫ్ అడ్రస్. అదే పద వెళ్దాం. ఇప్పుడు మొదలవుద్ది చూడు కరెంట్ లవ్ స్టోరీ. తాత ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది? టైంకి మందులన్నీ వేసుకుంటున్నావా? రేపో మాపో కాటికి పోయేటోన్నమ్మా. మాట వరుసకి మందులేసుకోవటం తప్ప వెళ్ళిపోయే వయసుని ఆపగలవా అమ్మా? తరిగిపోయే ఆయుష్ని పెంచగలవా? నా బెంగంతా నీ మీదేనమ్మా. చిన్న వయసులోనే అమ్మ అయ్యని పోగొట్టుకున్నావు. కొన్నాళ్ళకి ఈ తాత కూడా కనిపించడమ్మా. ఏం కాదులే. ఒంటరి పిల్లవి ఎలా బతుకుతావో అని నా బెంగ. నేనున్నప్పుడే నీ తలపైన 4 అక్షింతలు వేసేస్తే తర్వాత నాకేమైనా పర్వాలేదమ్మా. అబ్బా తాత నీకేం కాదు. నా పిల్లల్ని కూడా నువ్వే ఎత్తుకొని ఆడిస్తావు సరేనా? పిచ్చి పిల్ల, మనిషి ఎదిగావే గాని నీ అల్లరి ఏ మాత్రం తగ్గలేదమ్మా. నీ తాత దగ్గర దబాయించినట్టు రేపు పొద్దున నీ ముగుడుతో చేసావనుకో 4 ముట్టికాయలు కొడతాడు. వేస్తాడు. నేను నీ మనవరాల్ని. తిరిగి నేను ఒక్కటిచ్చా అనుకో మొగుడు కాస్త మునక్కాయ అవుతాడు. ఆహా, నువ్వు అన్నంత పని చేస్తావు. పదా, నీకు ఇష్టం కదా చేపల పులుసు అంటే, పెట్టించాను. హ, చేపల పులుసు ఎలా ఉంది? బాగుంది వదినా. వదినా భైరవ ఫొటోస్ ఉంటే ఒకసారి చూపించవా? అబ్బా నువ్వు భైరవ అనకే తల్లి, సూర్యాను. ఒక్కసారి చూపించవచ్చు కదా? మస్తుండు. సరే పద. సరే. అదిగో నా భైరవ వస్తున్నాడు. హే సూర్య, ఎటు వెళ్తున్నావు? ఇక్కడే పక్కనే పనుండి. ఈవిడ నిన్న బస్ స్టాప్లో. అవును, తను మా అత్త కూతురు. ఓ హాయ్ భైరవ, నన్ను గుర్తుపట్టావా? ఎవరు తెప్పించేది నన్ను భైరవ్ అంటుంది? మగధీర సినిమా పిచ్చితో ఏ అబ్బాయిని చూసినా భైరవ్ అనుకుంటుంది. ఓ అలానా? భైరవ నన్ను గుర్తుపట్టలేదా? నేను నీ మిత్రవిందని. క్షమించు మిత్ర, నేను గతాన్ని మర్చిపోయా. ఓ గతం మర్చిపోయావా? మెల్లిగా గుర్తొస్తుందిలే. పిచ్చోళ్ళ గురించి వినడమే కానీ చూడటం ఇదే మొదటిసారి. నిన్ను ఈ రాజ్యంలో ఎప్పుడు చూడలేదే. నేను ఈ రాజ్యానికి రావడం ఇదే మొదటిసారి భైరవ. ఓ అట్నా? ఒరే సూర్య, వచ్చి ఒకసారి కరెంటు చూడరా. వస్తున్నా. ఎక్కడ ఉంటే నాకు పిచ్చెక్కేలా ఉంది. నేను పోయేస్తా మళ్ళా. ఏమైంది? ఊరికే తాకాలనిపించింది. అది సరే, మన ఇంట్లో కరెంటు పోయినా వస్తాడా? ఏ ఇంట్లో కరెంట్ పైన వస్తాడు.
సరే పదా. వదినా, ఇంట్లో కరెంట్ రావట్లేదు. భైరవకి తెలియజేయవా? వచ్చి చూస్తాడు. అబ్బా అదే వస్తుందిలేవే. ఆడ ఫ్యూజ్ పోయింది వదినా. బాగానే ఎక్స్ట్రాలు చేస్తున్నావే. నువ్వే కావాలని తీసేసినావు కదా. ఒక్కసారి చేయొచ్చు కదా. సరే చేస్తా ఆగు. మ్మ్హ్మ్. భైరవ, నీ గుర్రం ఎక్కడా? నా గుర్రాన్ని రిపేర్కి ఇచ్చాలే. వాటర్. థ్యాంక్స్. తాకకుండా తీసుకో, షాక్ కొడుతుంది. గత జన్మ బంధం కదా, అలానే కొడుతుంది. ఏంటి? ఏంలే, నీ పన్ను చూసుకో. లవణ్య, కరెంట్ వచ్చింది చూసుకో. నేను పోయేస్తా మళ్ళా. అబ్బా నందు, మళ్ళీనా? ఒసే నందు, ఏం పట్టిందా నీకు? రోజులా కరెంట్ తీస్తున్నావు. నీ వల్ల రోజుకొక సీరియల్ మిస్ అవుతుంది. రోజు నువ్వు ఇలా కరెంట్ తీయడం, వాడు రావడం సరిపోయింది. నా ఫోన్లో ఛార్జింగ్ లేదు. రోజు కరెంట్ తీయకనందు. కావాలంటే నేరుగా సూర్య నేనే నీ దగ్గర తీసుకొస్తా, సరేనా? నన్ను పక్కన పెట్టుకొని కూడా ఫోన్లో బొమ్మలు చూస్తున్నావు కదా, అందుకు ఛార్జింగ్ అయిపోయింది. ఓ పుల్లా, నేనెందుకు అలా చేస్తా? ముందు నీ సంగతి చెప్తా పద.
భైరవా, నాకు ఈ ఊరు కొత్త, ఊరు చూపిస్తావా? ఆ, దానికి లావణ్య ఉందిగా. తనకి పనుందంట. ఏం వదినా? ఆ? ఆ, అవును. నేను సోముతో సరసలాడాలి. ఎండ లేదు వాన లేదు, ఎప్పుడు చూడు ఒకటే పని మీ ఇద్దరికి. మీరు మారు. సరే నువ్వు రెడీ అయ్యిరా, వెళ్దాం. హ్మ్. అవును, మీరేం చేస్తుంటారు? స్టడీస్ అయిపోయాయి, జాబ్ సెర్చ్ చేస్తున్నా. మరి మీ అమ్మా నాన్నలు ఎక్కడుంటారు? అమ్మా నాన్న వాళ్ళు చిన్నప్పుడే చనిపోయారు. అప్పటి నుంచి తాతయ్య నన్ను హైదరాబాద్లో చదివించారు. ఓ, మరి మీ వాళ్ళు? నాకు మీలానే ఎవరు లేరు. తాత కాల్ చేస్తున్నాడు, మళ్ళీ కలుద్దాం. సరే, బాయ్. ఆ. హలో తాత. వెళ్ళిపోయిందిరా, వెళ్ళాం పదా. ఎరా మా చెల్లెలా ఉంది? బాగుంది. ఏ పిల్లనైనా చూస్తే బలు వెలగాలన్నావు, వెలిగిందా? నాకేమనిపించలేదురా, మేమేదో సరదాగా మాట్లాడుకున్నాం అంతే. ఇంతకు నీ చిన్న మౌస్ పని చేస్తుందా లేదా? రేయ్, ముందు నీ మౌస్ కోసేస్తా చెప్తున్నా. యాదవ్ వల్ల ఈ కరెంట్ అంతా అయ్యేటట్లేదురా. ఏం చేద్దాం మరి? పోదాంపా. యావా, ఎన్నిసార్లు పోతురా ఫీజు? అరే సోము, ఉన్నావరా? ఎవరుండ్రు ఇంట్లో? అసలు ఉన్నారా లేరురా ఇంట్లో? ఎన్ని రోజులు దీన్ని అందం చూస్తే బల్బలగలేదు. సొగసు చూస్తే బల్బు కాదు, కుండల్లో ట్రాన్స్ఫార్మర్ పేలిందిగా.
హాయ్ భైరవ. ఎవరు లేరు ఇంట్లో, అందరూ ఎక్కడికి వెళ్ళారు? అందరూ గుడికి వెళ్ళారు. ఓ, ఇప్పుడేంటి మళ్ళీ ఫ్యూజ్ పోయిందా? కరెంట్ ఉందిగా. ఫ్యాన్ రావట్లేదు చూడు. ఎప్పుడు ఏదో ఒక రిపేర్. ఏమైంది భైరవ? ఏంటో నడుము తినమ్మా. ఈ షాక్ కొడుతుందో ఆ షాక్ కొడుతుందో అర్థం కావట్లే. కొట్టిందా? కొట్టిందా? నీకు నన్ను చూడగానే షాక్ కొట్టిందా? మనము గత జన్మలో వీర ప్రేమికులం, కానీ కలవలేకపోయాం. అందుకే మనకు అలా అనిపిస్తుంది భైరవ. మళ్ళీ మొదలు పెట్టావా తల్లోయ్? నీకు పిచ్చి బాగా ముదిరింది. నన్ను వదిలే, నేను పోతా. హే నందు చూడు, కరెంటు వైర్ మీద చిలక వాలినట్టు వాలింది. సూర్య చేత ఎవరు తాకినా షాక్ కొడుతుందని తెలిస్తే గిలగిలలాడిపోతుందేమో. రోజు మందు తాగాలంటే డబ్బులు ఎట్టో కట్టిన వచ్చేస్తున్నాయి. అదే మందు మానేస్తే ₹1 కనపడట్లే. ఏందబ్బా ఇదే? దానికంటే మందు తాగడం మేల్లే, కనీసం డబ్బులైనా కనబడుతున్నాయి. హలో. హలో, చెప్పు నందు. ఏం చేస్తున్నావు? నేనా? కుడితి తాగుతున్నా. అంటే? అంటే మీ భాషలో ఆల్కహాల్ పుచ్చుకుంటున్నా అని. హో, తాగడం కూడా ఒక సబ్జెక్ట్ అయితే సార్ గారు ఒక్క క్లాస్ కాదు కదా, ఒక్క క్లాస్ కూడా మిస్ అవ్వకుండా 100% అటెండెన్స్ మెయింటైన్ చేస్తారు. అంత డెడికేషన్ అని అర్థమవుతుంది తమరికి. ఇప్పుడు నన్ను పొగిడావా తిట్టావా? అవును, వచ్చినప్పటి నుంచి చూస్తున్నా నా వెనకే తిరుగుతున్నావు. ఏమనంటే ఫోన్ కాల్ చేస్తున్నావు. ఏం నడుస్తుంది? ఒక అమ్మాయి ఎందుకు అలా చేస్తుందో నీకు ఇంకా అర్థం కావట్లేదా? అర్థం కావట్లేదు. నథింగ్ ఈజ్ కోఇన్సిడెన్స్. ఎవ్రీ సోల్ యూ మీట్ ఈజ్ రిటన్ ఇన్ యువర్ డెస్టినీ. సో ఐ లవ్ యూ. నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి.
నువ్వు జోక్ చేస్తున్నావు కదా, అయినా ఏ అమ్మాయిని నాకు చేయి పట్టుకోవడానికి భయపడుతుంది. నా లైఫ్లోకి ఏ అమ్మాయి రాదు, ఉండదు. చూడు సూర్య, ఏదో బంధం ఉంది, అందుకే మన ఇద్దరిని ఆ దేవుడు కలిపాడు. మనిద్దరం పెళ్లి చేసుకుందాం. నీ ఆలోచన ఏంటో రేపు ఉదయంలోగా చెప్పు. నందు నా గురించి అంతా తెలిసే నన్ను పెళ్లి చేసుకుంటా అంటుంది. జిందగీలో ఇలాంటి అమ్మాయి మళ్ళీ రాదు, దొరకదు. చాలా సంతోషంగా ఉంది నందు. ఇన్నేళ్ళు నా జీవితంలోకి చాలామంది అమ్మాయిలు వచ్చారు, కానీ ఏ అమ్మాయి నాతో ఉండలేదు. నువ్వు నాతో జీవితాంతం ఉంటావని చెప్పావు. అచ్చాలు. ఆ రోజు బస్టాండ్లో నీ చెయ్యి నాకు తగలగానే షాక్ కొట్టింది. మిత్రవింద భైరవలాగా మనకు కూడా గత జన్మ బంధం ఉందని నాకు అర్థమైంది. రే అది గడ్డే నేను అటు చూడు. నా చెయ్యి ఎవరు పట్టుకున్నా షాక్ కొడుతుంది, ఎందుకంటే నేను కరెంట్లో పనిచేస్తా కాబట్టి. అలా అవుతుంది. దానికి నువ్వు గత జన్మ బంధం అంటున్నావు. ఏంటి? నీ చెయ్యి ఎవరు పట్టుకున్న షాక్ కొట్టుద్దా? అంటే అది నీకున్న ప్రాబ్లం అని చెప్తున్నావా? అవును, ఈ విషయం ఊర్లో అందరికీ తెలిసిందే. నీకు కూడా తెలిసిందనుకున్నా, తెలిసే ఇష్టపడ్డావు అనుకున్నా. ఆ రోజు గ్లాస్తో వాటర్ తెచ్చినప్పుడు ముట్టుకోక షాక్ కొడుతుందని చెప్పా, గుర్తుందా? తాకకుండా తీసుకో, షాక్ కొడుతుంది. షాక్ కొడుతుంది అంటే అది మన ఇద్దరి మధ్యన ఉన్న బంధం అనుకున్నా. సోము, లావణ్య, వెంకట్ కూడా మీ ఇద్దరి మధ్య గత జన్మ బంధం ఉంది, అందుకే షాక్ కొడుతుంది అన్నారు. అవునా? అలా చెప్పిన వాళ్ళు ఎక్కడున్నారు? అరే సోము, వెంకట్ ఎక్కడున్నారా? ఓయ్ వచ్చేస్తున్నావు రోయ్, పక్కనే ఉండి మీ క్లైమాక్స్ చూస్తున్నావు. ఈయన కొడుకులు. ఒరేయ్, సూర్య చెయ్యి నాకు తగులితే గత జన్మ బంధం గాడిద గుడ్డు అని చెప్తావా? అంటే నువ్వే చెప్పావు కదా నాకు సూర్యకి గత జన్మలో మగధీర లాంటి బంధం ఉందని, అందుకే షాక్ కొట్టింది అన్నావు కదా. అంటే సూర్యకి ఏ అమ్మాయి సెట్ అవ్వట్లేదని నిన్ను సూర్యను కలపడానికి మేమే అలా చెప్పాం. ఇప్పటి వరకు ఏ అమ్మాయి అయినా వాళ్ళ లోపాన్ని చూశారు, కానీ వాళ్ళ మనసుని ఎవరు అర్థం చేసుకోలేదు. వాళ్ళలో ఉన్న లోపాన్ని ప్రేమించిన అమ్మాయి మీరే కాబట్టి. అరే సోమయ్య, వెంకయ్య పెట్టారు కదరా పెద్ద ఫిట్టింగ్. అరే వెంకట్, ఇంకిక్కడ మనకి డైలాగులు లేవు, ఇంకా ఇక్కడే ఉంటే వాడు మన కరెంట్ షాక్తో చంపేసేలా ఉన్నాడు. జంపు జంపు. చూడందు, నీకు నా చేయి షాక్ కొట్టడం వల్లే నాపై ఇష్టం పెరిగింది. ఇప్పుడు నీకు నా మీద ఇష్టం లేదు. అయినా ఇష్టం లేని అమ్మాయితో నేనెలా ఉంటా? సరే, నీకు నాకు రామ్ రామ్. ఇంకోసారి భైరవాన్ని పిలకు, ఊర్లో అందరూ పిచ్చిదానిలో చూస్తారు. హలో,
గత జన్మలో ఏ బంధం లేకపోవచ్చు, ఇప్పుడు మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే ఒక బంధం ముడిపడుతుంది కదా. ఓయ్ కరెంట్ అబ్బాయి, నన్ను పెళ్లి చేసుకుంటావా? మార్నింగ్ నువ్వే కరెంట్ యాక్టివేటెడ్ అని చెప్పావు, దాన్ని ఇప్పుడు డీయాక్టివేట్ చేసావనుకో బాగుండదు చెప్తున్నా. నందు, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ కరెంట్ అబ్బాయి. దిగి హే మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం చూపిస్తా. సరే పద, మీ తాతతో మన పెళ్లి గురించి మాట్లాడదాం. తాత ఒప్పుకోకపోతే? ఒప్పుకోకపోతే కరెంట్ షాక్ పెట్టేస్తా. అసలు నిన్ను. హే ఆగు.